హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్ అనేది బైనాన్స్ అప్లికేషన్లో అంటే బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఎప్పుడు లిస్ట్ అవ్వబోతుంది, తర్వాత ఈ లిస్టింగ్ విషయంలో ఎందుకు ఇంత డిలే జరుగుతుంది, దాంతోపాటు ఈ పై నెట్వర్క్ లిస్టింగ్ అనేది బైనాన్స్ ఎక్స్చేంజ్ విషయంలో పయనీర్స్ అంటే పై కాయిన్ మైనింగ్ చేసిన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తున్నారండి. సో ఆ విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ పై నెట్వర్క్ అనేదాన్ని, పై కాయిన్ అనేదాన్ని బైనాన్స్లో లిస్టింగ్ చెయ్యాలా అనేసి బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళే ఒక ఓటింగ్ అనేది పెట్టడం జరిగిందండి. సో ఈ ఓటింగ్ అనేది పెట్టడానికి గల రీజన్ ఏంటి అనేది కూడా ఫస్ట్ మీరు ఆలోచించాలి. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు ఏ కాయిన్ అయినా కానీ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలి అని అంటే ఇటువంటి ఓటింగ్ అనేది బైనాన్స్ వాళ్ళు కానీ అదర్ ఎక్స్చేంజెస్ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా చరిత్రలో చేయలేదన్నమాట. కానీ కేవలం బైనాన్స్ పై కాయిన్ విషయంలోనే బైనాన్స్ వాళ్ళు ఈ ఓటింగ్ అనేది పెట్టారు. ఆ ఓటింగ్ అనేది ఎందుకు పెట్టారనే రీజన్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే యాక్చువల్లీ పై నెట్వర్క్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పై కంపెనీ ఓనర్స్ వాళ్ళ కోర్ టీం చెప్పింది ఏంటి అంటే, మా పై కాయిన్ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు మీ ఎక్స్చేంజ్లలో లిస్టింగ్ చేసుకోవాలి అని అంటే ఆ లిస్టింగ్ కోసం కావాల్సినటువంటి లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి, అంటే లిస్టింగ్ అనేది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత ఒకవేళ కాయిన్ అనేది పంప్ అయితే ఆ ఎక్కువ ప్రైస్కి అనేది వెళ్ళిపోతే ఆ లిక్విడిటీ అనేది మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి పై కాయిన్స్ మీరు మా దగ్గర పర్చేజ్ చేయాల్సిందే అనేసి ఒక రూల్ అయితే పెట్టారనమాట. సో అర్థమవుతుంది కదా. ఆ రూల్ అనేది పెట్టడం వల్ల ఇప్పుడు ప్రతి ఎక్స్చేంజ్ కూడా పై కాయిన్ విషయంలో పైని లిస్ట్ చేయాలి అని అంటే వాళ్ళ సొంత అమౌంట్ అనేది ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితికి అయితే వెళ్ళిందనమాట. సో పై నెట్వర్క్ వాళ్ళు ఈ రూల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి అని అంటే పై కాయిన్స్ని ఎక్స్చేంజ్లకి ఫ్రీగా ఇస్తే ఆ లిక్విడిటీ మెయింటైన్ చేయడానికి, అప్పుడు ఆ పై కాయిన్స్ని వాళ్ళు సొంత అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లిక్విడిటీ ప్రొవైడ్ చేయంగా మిగిలినటువంటి పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు సెల్ చేసేసి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో యూఎస్డిటీగా మార్చుకునే అవకాశం అయితే ఉంది. సో ఆ టైంలో పై కాయిన్ వాల్యూ అనేది పడిపోయే అవకాశం ఉంది. దానివల్ల పై కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పెట్టిన రూల్ ఏంటి అంటే, మీరు ఒకవేళ మా పై కాయిన్ని మీ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ప్రైవేట్గా మా దగ్గర కొన్ని టోకెన్స్ అనేవి బై చేయాలి, పై కాయిన్స్ అనే వాటిని మీరు బై చేయాలి ఆ లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి అనేసి రూల్ అయితే పెట్టారనమాట. సో ఇంతకుముందు ఏ కాయిన్ అయినా కానీ ఏ టోకెన్ అయినా కానీ ఇటువంటి రూల్ అనేది పెట్టలేదు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుందంటే వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా మా కాయిన్ అనేది లేకపోతే మా క్రిప్టో టోకెన్ అనేది అన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వాలి, అలా లిస్ట్ అయితేనే మాకు ఎక్కువ మంది యూజర్స్ అనేవాళ్ళు వస్తారు అనేసి ఒక ఆలోచన అయితే ప్రతి ఎక్స్చేంజ్కి ఉంటుంది. కానీ ఇక్కడ పై నెట్వర్క్ విషయంలో ఏం జరిగిందంటే ఆల్రెడీ మైనింగ్ చేసినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దరిదాపు 16 కోట్ల మంది వరకు మైనింగ్ అనేది చేశారు. ఒక 2.5 కోట్ల మంది వరకు కేవైసీ అయితే చేసుకున్నారు. అంటే లాట్ ఆఫ్ హోల్డర్స్ ఉన్నారనమాట. సో ఆ హోల్డర్స్ ఉండడం ఒకటి, దాంతోపాటు ఈ ఎక్స్ట్రా టోకెన్స్ ఏ అయితే ప్రతి క్రిప్టో కాయిన్ లేకపోతే టోకెన్ వాళ్ళ ఎక్స్చేంజ్లకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారో ఆ కాయిన్స్ అనేవి ఇస్తే వాళ్ళు వాటిని సెల్ చేసి కాయిన్ వాల్యూ డంప్ చేసే అవకాశం ఉండొచ్చు, అదొక రీజను. ఇంకొకటి, మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు బై చేస్తే అప్పుడు కాయిన్ వాల్యూ పెరగవచ్చు లేకపోతే స్టేబుల్గా ఉండొచ్చు అన్న ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పై కాయిన్ వాళ్ళు ఈ ఎక్స్చేంజెస్కి ఈ కాయిన్స్ లేకపోతే పై కాయిన్స్ అనేవి ఇవ్వట్లేదండి. ఇవ్వకపోవడం వల్ల బైనాన్స్ అనేది ఇప్పుడు ఏం చేసిందంటే ఓటింగ్ అనేది పెట్టింది. ఎప్పుడు ఓటింగ్ పెట్టింది? ఫిబ్రవరి మంత్లో ఓటింగ్ అనేది పెట్టింది. ఫిబ్రవరి 27వ తేదీ ఏదైతే ఉందో ఫిబ్రవరి 27వ తేదీకి ఓటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఓటింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ ఓటింగ్లో 87% మెంబర్స్ ఖచ్చితంగా పై కాయిన్ని
బైనాన్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలి అనేసి బైనాన్స్ యూజర్స్ అయితే ఓటింగ్ అయితే వేయడం జరిగింది. ఓటింగ్ అనేది వేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు పై కాయిన్ అనేది ఇంకా లిస్టింగ్ అనేది రాలేదు. సో చాలామంది అనుకునేది ఏంటి అంటే మనకు పై డే ఏదైతే ఉందో మార్చి 14వ తేదీ, ఈ మార్చి 14వ తేదీ పై కాయిన్ బైనాన్స్లో మేబీ లిస్ట్ అవ్వచ్చు అనే టాక్ కూడా ఉంది. అంతకుముందు కూడా అయ్యే అవకాశం అయితే ఉంది, లేకపోతే డిలే కూడా అవ్వచ్చు, అది చెప్పలేం. మామూలుగా మార్చ్ 14th పై కోర్ట్ టీం వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎక్స్ట్రా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో యూటిలిటీ అప్లికేషన్స్, ఈ యూటిలిటీ అప్లికేషన్స్ని దరిదాపు 150 వరకు వీళ్ళు క్రియేట్ చేసి మార్కెట్లోకి తీసుకొని వచ్చేసి కొత్త యూటిలిటీస్ని పై యూజర్స్కి ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశం మీద ఈ యూటిలిటీ యాప్స్ను మార్చి 14వ తేదీ తీసుకొని వస్తాను. సో మేబీ ఇదే రోజు పై కాయిన్ అనేది మేబీ లిస్ట్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వకపోవచ్చు. ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ప్రస్తుతానికి బైనాన్స్ నుంచి కానీ కోర్ట్ వాళ్ళ నుంచి కానీ రాలేదు. మేబీ మంతనాలు జరుగుండి సీక్రెట్గా సైలెంట్గా కూడా లిస్ట్ చేసే అవకాశం అయితే కూడా ఉందన్నమాట. సో దాంతోపాటు ఈ లిస్టింగ్ ఏదైతే ఉందో లిస్టింగ్ విషయంలో మన పయనీర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పై కాయిన్ని మైనింగ్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రాంగ్ చేస్తున్నారండి. అదేంటి అని అంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని రిపోర్ట్ కొడుతున్నారనమాట. చాలామంది బైనాన్స్ వాళ్ళు ఫాస్ట్గా పై కాయిన్ని లిస్టింగ్ అనేది చేయలేదు అనేసి, సో నిన్న ఏం చేశారు అని అంటే ప్లే స్టోర్కి వెళ్ళిపోయి సో బైనాన్స్ ఎక్స్చేంజ్కి చాలామంది ఏం చేశారంటే ఈ రేటింగ్ ఉంది కదా, ఇదివరకు 5 స్టార్ రేటింగ్ ఏదైతే ఉందో ఇచ్చినారో దాన్ని చాలామంది ఏం చేశారు అని అంటే సింగిల్ స్టార్ రేటింగ్గా మార్చారనమాట. సో ఈ రేటింగ్ ఏదైతే ఉందో దీన్ని బైనాన్స్ అప్లికేషన్లో ఓపెన్ చేసేసి చాలామంది పై కాయిన్లో మైనింగ్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 స్టార్ రేటింగ్ బదులు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. సో ఈ 1 స్టార్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ యొక్క రేటింగ్ అనేది ప్లే స్టోర్లో పడిందనమాట. సో పడిపోయింది. సో ఈ 1 రేటింగ్ ఏదైతే ఉందో అది ఇవ్వడం వల్ల చాలామంది పైనీర్స్ ఈ సింగిల్ రేటింగ్ అనేది బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఇవ్వడం వల్ల దాని రేటింగ్ అనేది పడిపోయింది, బైనాన్స్ అప్లికేషన్ రేటింగ్. దీనివల్ల బైనాన్స్ అప్లికేషన్ వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారనమాట. ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సో అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే పై కాయిన్ ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళెవరు కూడా ఇటువంటి రాంగ్ మిస్టేక్లు అయితే చేయకండి. పొరపాటును కూడా మీకు మేబీ ఎక్కడన్నా కానీ ఏదన్నా టెలిగ్రాములలో వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ మెసేజ్లు వచ్చేసి ఈ విధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్కి రేటింగ్ అనేది తక్కువ ఇవ్వండి అనేసి ఎవరన్నా మీకు వాయిస్ మెసేజ్లు పంపించినా లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు పంపించినా పొరపాటును కూడా బైనాన్స్ ఎక్స్చేంజ్కి రిపోర్ట్ కొట్టడం కానీ లేకపోతే సింగిల్ స్టార్ రేటింగ్లు ఇవ్వడం కానీ ఇటువంటి ఏమి చేయకండి. ఇలాంటివి చేసి వాళ్ళ ఆగ్రహానికి కూడా మనం గురి అవ్వకూడదు. సో ఆ లిస్టింగ్ గురించి కావాల్సినటువంటి కండిషన్స్ ఏంటి, తర్వాత ఎప్పుడు లిస్టింగ్ చేయాలి, ఏ విధంగా లిస్టింగ్ చేయించాలి అనేది మన కోర్ టీం ఏదైతే ఉందో కోర్ టీం వాళ్ళకి తర్వాత బైనాన్స్ టీం వాళ్ళకి, సో వీళ్ళిద్దరికి వదిలేసేయండి. వాళ్ళు డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి లిస్టింగ్ అనేది చేస్తారు. సో వేరే వాళ్ళు ఎవరన్నా కానీ మీకు పొరపాటున ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్ మన పై కాయిన్ని లిస్ట్ చేయట్లేదు, దీన్ని రిపోర్ట్ కొట్టండి అని కానీ సింగిల్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని కానీ ఎవరన్నా మీకు ఫార్వర్డ్ మెసేజెస్ పంపిస్తే వాటిని మీరు ఇగ్నోర్ చేయండి, వదిలేసేయండి. సో తొందరలో పై కాయిన్ అనేది ఖచ్చితంగా మన బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీనిలో లిస్ట్ అవ్వాలని మనం కోరుకుందాం. సో బైనాన్స్లో లిస్ట్ అయితే బైనాన్స్ తర్వాత నెక్స్ట్ కాయిన్ బేస్ కానీ లేకపోతే క్యూ కాయిన్ కానీ ఇలా చూసుకుంటే క్రాకెన్ కానీ, సో ఈ విధంగా ఇప్పటివరకు చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. క్రిప్టోకి సంబంధించినటువంటి ఎక్స్చేంజెస్ కొన్ని వేలల్లో ఉన్నాయి. సో బైనాన్స్లో లిస్ట్ అయిందంటే ఖచ్చితంగా 100% ది బిగ్గెస్ట్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయో ప్రపంచంలో టాప్ 10 ఎక్స్చేంజెస్ల మీద ప్రెజర్ అనేది పెరుగుతుందన్నమాట. పై కాయిన్ ఖచ్చితంగా లిస్ట్ చేయాలి అనేసి టాప్ 10 ఎక్స్చేంజ్లు అన్నిటి మీద కూడా ప్రెజర్ వస్తుంది బైనాన్స్లో లిస్ట్ అయితే. సో బైనాన్స్లో లిస్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం, ఎటువంటి మిస్టేక్ అనేది చేయకుండా. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా.
మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.